హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాబికా వ్లాగ్స్. ఈరోజు మనం పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పొటాటోస్ని పీల్ తీసేసి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసి 1 నిమిషం బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 1 నిమిషం ఉడికిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లటి వాటర్లో వేసుకోవాలి. వీటిని తీసి ఒక క్లాత్ మీద వేసి తడి ఏమీ లేకుండా బాగా తుడుచుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి బాగా టాస్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కార్న్ఫ్లోర్ మొత్తం పొటాటోకి పట్టేలాగా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి, లేకపోతే పొటాటో ఒకదానికొకటి అంటుకుంటాయి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలినవి కూడా చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా టాస్ చేసుకోవాలి. ఈ విధంగా టాస్ చేయడం వల్ల ఉప్పు కారం ఫ్రెంచ్ ఫ్రైస్కి బాగా పడతాయి. చూసారు కదా, ఎంతో ఈజీగా ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోవచ్చు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.